హాయ్ అండి, వెల్కమ్ టు వేణు క్రియేషన్స్. మనం హాఫ్ కలర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. మనం ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేద్దాము. దానికోసం నేను ఇలాగా బ్లాక్ కలర్ పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ 6 ఇంచ్ కట్స్ పెట్టుకున్నాను, అంటే 2-3 హుక్స్ వచ్చేలాగా. దానికి మనం పైపింగ్ ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను చూడండి. మీరు దీనికోసం సింగిల్ పాదం కూడా యూజ్ చేయొచ్చు. నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. ఫ్రంట్ కార్నర్ టర్నింగ్స్ వద్ద నేను కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సైడ్ మళ్ళీ అదే జాయింట్ చేశాను. మీరు కావాలంటే అక్కడ టర్న్ చేసుకోవచ్చు. పైపింగ్ క్లాత్ రెడీ చేయడం అందరికీ తెలుసుంటుందని నేను అది ఎలా చేశాను అనేది పెట్టలేదు. మీకు ఎవరికైనా డౌట్ వస్తే మెసేజ్ చేయండి, వీడియో చేసి పెడతాను. పైపింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత మనం చిన్నగా కట్స్ పెట్టుకుంటే కార్నర్స్ నీట్గా వస్తాయి. చిన్నగా కట్స్ పెట్టండి. పైపింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేయండి. మనం ఈ స్టిచ్ వేసేటప్పుడు అంతా ఒకటే సైజులో ఈక్వల్గా వచ్చేలా చూడాలి. అలా అయితే పైకి పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. పైపింగ్ లోపల నుండి ఇలా స్టిచ్ కాకుండా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను స్కూల్ యూనిఫామ్ రెడీ చేస్తున్నాను, అందుకని హెమ్మింగ్ చేయకుండా మిషన్తోనే ఒక స్టిచ్ వేస్తాను. మీరు నార్మల్ టాప్స్ చేసుకున్నట్లయితే పైకి కుట్టు కనిపించకుండా ఓన్లీ పైపింగ్ ఒకటే కనిపించాలి అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా పైపింగ్ కంప్లీట్ చేసి పైనుంచి ఒకసారి ఐరన్ చేసుకోండి. హుక్ పట్టీ కోసం మనం ఒక పట్టీ తయారు చేద్దామండి. ఇలాగా నేను క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. పట్టీని మనం తాళ్ళు వేయాలనుకున్న సైడ్ వేసి ఇలా అటాచ్ చేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేయండి. అంటే దానికి మళ్ళీ నేను డబల్ స్టిచ్, అంటే 1/2 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తున్నాను. పట్టి నీట్గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ వేద్దాము. అంటే రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రాంగ్ సైడ్ బయటకు వచ్చేలా పెట్టి జాయింట్ చేద్దాము. ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం హాఫ్ కాలర్ అనుకున్నాము కదా, అది ఎంత ఉండాలి అనేది మెజర్మెంట్ చేసి చూద్దాము. నాకు 12.5 వచ్చింది కాలర్. మీ మెజర్మెంట్ని బట్టి ఎంత వస్తుంది అనేది మెజర్ చేసిన తర్వాత మనం కాలర్ కట్ చేసుకోవాలి. దానికోసం నేను బక్రం రెడీ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ క్రాస్ పెట్టి కనుక మనం బక్రం కట్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ క్రాస్ ఉండాలి. మొత్తము కాలర్ అనేది 1 ఇంచ్ విడ్త్లో నేను తీసుకున్నానండి. దానికోసం బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను నేను. అలా మనము బక్రంని క్లాత్ పైన పెట్టి ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత సేమ్ సైజ్ ఇంకొక క్లాత్ కట్ చేసి రెండు కలిపి నేను పై వైపున ఒక స్టిచ్ వేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా రెండు క్లాతులు కలిపి స్టిచ్ చేయండి. పై సైడ్ చేసిన తర్వాత చిన్నగా కట్స్ పెట్టి రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత రివర్స్ చేద్దాము. కాలర్ కానీ డ్రెస్ కానీ కటింగ్ వీడియో పోస్ట్ చేయలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఎవరైనా కటింగ్ వీడియో కావాలంటే మెసేజ్ చేయండి, నేను ఒక వీడియో చేసి పెడతాను. తర్వాత కాలర్ ఐరన్ చేసిన తర్వాత ఇలా పైనుండి ఒక స్టిచ్ వేయండి. కాలర్కి సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోండి. అదేవిధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ మార్క్ చేసి రెండు సెంటర్ పాయింట్లు ఒక చోట పెట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మీరు ఒక స్టిచ్ వేయండి. అంటే ఓన్లీ కాలర్ అండ్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేయండి.
రెండు సెంటర్ పాయింట్స్ మ్యాచ్ చేసిన తర్వాత ఓన్లీ బ్యాక్ పార్ట్కి మనం స్టిచ్ వేస్తున్నాము మిడిల్లో. వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కాలర్ని ఫ్రంట్ పైపింగ్ కిందకి మనం కాలర్ని పెట్టాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టండి. కాలర్ని పైపింగ్ కింద పెట్టి పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. అదే స్టిచ్ కంటిన్యూ బ్యాక్ కూడా వేసి మళ్ళీ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి మనం చివరి వరకు ఇంకా అదే విధంగా వేస్తాము. చూడండి. ఇప్పుడు ఈ సైడ్ కాలర్ కూడా మనం అలా పైపింగ్ క్లాత్ కిందకి పెట్టి రెండు సైడ్లు ఫ్రంట్ ఎంత పెడుతున్నామని బోత్ సైడ్ ఈక్వల్ వచ్చేలాగా చూడాలి. దాన్ని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఒక పావు ఇంచు గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేస్తున్నాను కాలర్కి. నెక్ ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.